చాలా వరకు అతను వేసిన ప్లాన్ అంతా కూడా టక్కన ఆగిపోయింది. చచ్చిపోకూడదు అప్పుడు. కొంచెం 2-3 ఏళ్ళ తర్వాత ఇదే యాక్సిడెంట్ జరుగున్నా. సో ఒక్కసారిగా 2009 సెప్టెంబర్ 2 హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది రాజశేఖర రెడ్డి ప్రయాణించినటువంటి చాపర్ అని తెలిసినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? అందరూ స్టేట్ అంతా ఎలా ఫీల్ అయ్యారో అలాగే ఫీల్ అయ్యాం. యాక్సిడెంట్ చచ్చిపోకూడదు అప్పుడు. కొంచెం 2-3 ఏళ్ళ తర్వాత ఇదే యాక్సిడెంట్ జరుగున్నా. అతను చాలా వరకు అతను వేసిన ప్లాన్ అంతా కూడా టక్కన ఆగిపోయింది. అంతర్జాతీయంగా పరిస్థితులు అలాగే వచ్చాయి. పెద్ద కెలామిటీ కదా 2008 నుంచి. అవును, లేమన్ బ్రదర్స్ అది పెద్ద కెలామిటీ. ఆ భూమి పోయి ఒక్కసారిగా డౌన్ అయిపోయింది మార్కెట్. ఏదో రాజశేఖర రెడ్డి అలా ఒక పాత్ర వచ్చాడు, నాది అయిపోయింది పాత్ర అనుకున్నాడు. దేవుడిని నమ్మాలి. మోస్ట్ అన్టైమ్లీ డెత్. ఆ రోజు వాతావరణం కూడా చాలా ప్రతికూలంగా ఉంది. వెళ్ళొద్దు అని చెప్పి చాలామంది వారించినా సరే, పైలట్ నుంచి కూడా ఇన్స్ట్రక్షన్స్ వచ్చినా సరే, లేదు నేను మాట ఇచ్చాను వెళ్ళాలి తప్పదు అని చెప్పి వెళ్ళారు. అవన్నీ తర్వాత నాకు తెలిసి రాజశేఖర రెడ్డి పూర్తిగా పైలట్ ఏం చెప్తే అదే చేస్తాడు. ఎక్స్ మనిషిని అతను పవర్స్ డెలిగేట్ చేయడంలో అలాంటి లీడర్ నేను చూడలే. మీకు అప్పచెప్తే ఇంక మీరే బాధ్యత అంతే. ఎంతమంది వచ్చి మీ మీద చెడు చెప్పినా పట్టించుకోడు. మీరే చేయాలి. మీరు తప్పు చేసి ఫెయిల్ అయ్యారు అనుకోండి, అప్పుడు చెప్పేవాడు నీకు అప్పచెప్పాను నువ్వు చేయలేకపోయావు ఓకే అని పక్కన పెడితే ఇంక అంతే. మళ్ళీ మీకు పని అప్పు చెప్పేవాడు కాదు. చేయలేడు అతను ఆ లక్కీగా కరెక్ట్. ఆ పైలట్ వాడు సీనియర్ పైలట్ అతను పాపం పైలట్ని అడుగుంటాడు వెళ్దాం. అసలు యాక్చువల్గా అతనితో చాలాసార్లు హెలికాప్టర్ ట్రావెల్ చేశాను. ఇలా ఎక్కగానే అది తీసి పెట్టుకుని నిద్రపోయాడు. ఆ సౌండ్ వినిపించకుండా పెట్టుకుని పడుకున్నాడు. మళ్ళీ అది దిగుతున్న టైంలో పైలట్ ఏదో చెప్తాడు అనుకుంటాను, నేను ఎప్పుడు పెట్టుకోలే. పైలట్ చెప్పినప్పుడు తీసి కొంచెం కూర్చొని ఆ బెడ్ టిష్యూ తీసి మొహం అది తుడుచుకుని దిగడం, బయటికి ఇంకా మామూలు మీటింగ్లో పాల్గొనడం. అని హెలికాప్టర్లో ఆ అరగంట 30 గంట కూడా వేస్ట్ చేసేవాడు కాదు, నిద్రపోయేవాడు. అతనికి నిద్ర ఒకటి అలా పడుకుంటే వచ్చేస్తుంది. ఫ్లైట్ ఎక్కాడా అలా పడుకునేవాడు, మళ్ళీ లేచేవాడు కాదు. అంటే చాపర్లో సెప్టెంబర్ 2న సెప్టెంబర్ 2వ తేదీ చాపర్లో కూడా అలాగే నిద్రపోయి ఉంటారు. ఆ నిద్ర శాశ్వత నిద్రకి నాకేం అనుమానం లేదు. అస్సలు ఏమి బాధపడి ఉంటాడు, అలా పడుకుని ఉంటాడు అంతే. ఇలా తిరుగుతున్నా సరే అలా చూసి అలా పడుకుంటాడు. ఎందుకంటే వాడు తీసుకెళ్ళేవాడు ఉన్నాడు కదా, పైలట్ మీద నమ్మకం అంతే. డెలిగేషన్ పవర్స్ అసలు అతను వద్దంటే మనం వద్దంటే ఆయన పట్టించుకోడు, కానీ పైలట్ కానీ వద్దంటే ఎట్టి పరిస్థితిలో వెళ్దాం అని అండవు అనే తత్వం కాదు. ఆ రోజు ఒకసారిగా మీకు ఆయన కుడి భుజం కావచ్చు, ఆయనకి మీరు కుడి భుజం కావచ్చు, కారణాలు ఏమైనప్పటికీ లేదు ఒక సాన్నిహిత్యం అయితే మీరు ఆయన ఒక మహానేతగా మీరు చూస్తుండొచ్చు, కానీ బయట నుంచి చూసిన ప్రజలు మాలాంటి వాళ్ళకి, జర్నలిస్టులకు కానీ సామాన్య ప్రజలకు కానీ ఉండవల్లి అరుణ్ కుమార్, వైఎస్ రాజశేఖర రెడ్డి ఇద్దరిది ఒక అవినాభావ సంబంధం అని అందరూ అంటారు, ఇప్పటికీ చెప్తారు. అటువంటిది ఒకసారిగా ఆయన లేరని ఇప్పుడు ఒక మంచి హ్యాండ్, ఒక సపోర్ట్ మీరు కోల్పోయినట్టు. సపోర్ట్ అండి అయిపోయింది పొలిటికల్ లైఫ్. తర్వాత నాదేం లేదు పెద్ద ఆయనతోటే. అంటే ఇప్పుడు ఆయనతో అప్పటికి 25 ఏళ్ళు అయిందా, 83 నుంచి. అవును, 2009 25 ఏళ్ళు అయింది. ఓ 25 ఏళ్ల పాటు రోజు పొద్దున్న లేస్తే రాజశేఖర రెడ్డితోటి ఫోను, రాత్రి అయితే రాజశేఖర రెడ్డితో ఫోను, పయ్యూరు వెళ్తే రాజశేఖర రెడ్డి ఇంటికి వెళ్ళడం. అందుకే అన్నాను ఇది ఒకసారి రాజశేఖర రెడ్డి టక్కనే తీశారు, ఇంక రాజశేఖర రెడ్డి లేడు. రామచంద్రరావు ఆల్మోస్ట్ ఒక 1.5 years ఒక షెల్లోకి వెళ్ళిపోయాడు ఆయన. అవును, ఆయన అసలు ఎవరైతే బాగున్నా అంతే అంతే షెల్లోకి వెళ్ళిపోయాడు. మనకి ఏముంటుంది పెద్ద, నాకేమో పెద్ద అంబిషన్ ఉన్నవాడిని కాదు, ఏదో అవ్వాలని ట్రై చేసిన వాడిని కాదు. ఎప్పుడైపోతుందా ఈ పార్లమెంట్ అని వెయిటింగ్ అంతే. అయిపోగానే నమస్కారం పెట్టి వచ్చేసాం అంతే. రాజశేఖర రెడ్డి డెఫినెట్గా నాకు సంబంధించింది, కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. నాకు సంబంధించినంత వరకు రాజశేఖర రెడ్డి ఈజ్ మై మెంటర్, అంతే, మై లీడర్. డెఫినెట్గా దానివల్ల ఆయనకి మంచి జరిగిందా చెడు జరిగిందా నాలాంటి వాడిని పెట్టుకోవటం అంటే ఇటు ఇది చెప్పేవాళ్ళు ఉంటారు, అది చెప్పేవాళ్ళు ఉంటారు. సో అంతే ఒక లెవెల్. ఇప్పుడు కొంతమంది అడుగుతుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది అనమాట, రాజశేఖర రెడ్డితో మీకు అంత క్లోజా అండి అది ఏంటంటే, గాంధీ గారు మా ఇంటికి వచ్చారు అలా చెప్పుకుంటూ ఉంటారు మన పూర్వీకులు. అవునవును, ఆ లెవెల్లో అంటే రాజశేఖర రెడ్డి మా ఇంటికి రాజశేఖర రెడ్డి క్లోజ్ అంటే నాలాంటి వాళ్ళు కొన్ని వేల మంది ఉంటారు. పేరెట్టే పిలిచేవాడు అందరు. నేను పేరు మర్చిపోతే ఆయన వస్తున్నావు అనుకో,
అడిగేవాడు అని నెమ్మదిగా చెప్పాలన్నమాట. ఏ రామా అని టఫ్ అని కొట్టేవాడు. ఇంకా అతను ఇంప్రెస్ అయ్యి ఇంకా అసలు మనకి చేసిన చీఫ్ మినిస్టర్లు అందరిలో ఒక్కొక్కరికి ఒక్కొక్క క్వాలిటీ ఉంది, కానీ అవతల మనిషిని పూర్తిగా ఒక్క ఒక్క ఇలా భుజం మీద తట్టడంతో పొట్ట మీద కొట్టేవాడు, లేకపోతే ఏంటి పెంచేస్తున్నావు అని. ఎవరన్నా కొంచెం పొట్ట పెంచుకున్నాడు అనుకోండి, ఇలా కొట్టి తగ్గించు అనేవాడు. అది దాన్ని ఏంటంటే ఓనర్షిప్ అనమాట. మనిషిని ఓన్ మనిషిని సొంతం చేసుకోవడం. ఆ మనిషి కూడా సొంతం చేసుకునేవాడు. Exactly. ఈయన ఒక్కడే కాదు, అది గాడ్ గిఫ్ట్ అంతే క్వాలిటీ. తర్వాత ఎంత చిన్నవాడు చెప్పినా సరే అది వినేవాడు. వెళ్తూ డ్రైవర్ ఈ ₹2 బియ్యం ఎలా ఉంటుంది అని డ్రైవర్ని అడిగేవాడు. లేకపోతే గన్మెన్ అడిగేవాడు. వాళ్ళు చెప్పేది చాలా జాగ్రత్తగా వినేవాడు. వాళ్ళకి ఇది ఈజీ, వాడు కొంచెం స్టిఫ్ అయిపోయి ఇదేంటి ఇలా అడిగేస్తున్నాడు అని సీఎం గారు అనుకుంటే ఆ భుజం మీద కొట్టు చెప్పు, మీరు ఎంతమంది ఫ్యామిలీ అలా వెళ్ళే 5 నిమిషాల్లో మాట్లాడేవాడు. అది ఒక ఆర్ట్. అవతల వాడు డెఫినెట్గా నిజమే చెప్పేవాడు. అదే మీరు పెడుతున్నారు కదండి చాలా బాగుంటుందండి, నేను అలా కాదు, లేదండి పెద్ద ఏం లేదండి ప్రజల్లో లేదండి అని చెప్పేవాళ్ళు ఉండేవారు. కానీ అందరివి తీసుకుని తనకు నచ్చింది చేసేవాడు. లీడర్ చేయవలసిన పని అది. నో ఈజ్ చాలా మర్చిపోలేని మనిషి. ఇంకా రాజమండ్రి రాజకీయాల్లో జక్కంపూడి రామ్మోహన్ రావు అండ్ ఉండవల్లి అరుణ్ కుమార్ ఒక క్లోజ్ ఫ్రెండ్షిప్, ఒక క్లోజ్ పొలిటికల్ ఇది అనుకోవచ్చు, బాండ్ అనుకోవచ్చు. అసలు ఎలా నడిచేది మీ ఇద్దరి మధ్య? ఎందుకంటే ఆయన చూశారు కదా, మీరు పూర్తిగా సాఫ్ట్. నేను చూశాను సార్, యాజ్ ఎ జర్నలిస్ట్ రాజమండ్రి సిటిజన్గా నేను చూశాను. అందరికీ తెలియాల్సిన విషయాలు కూడా చాలా ఉన్నాయి. జక్కంపూడి రామ్మోహన్ రావు ఫుల్ అగ్రెసివ్, మీరు ఫుల్ సాఫ్ట్ అండ్ ఫుల్ టెక్నికల్ పర్సన్. సో ఎలా నడిచేది మీ బంధం? ఎందుకు అంతకాలం నడిచేది? చెప్పారుగా ఆపోజిట్ పోల్స్ అట్రాక్ట్. యా, ఇద్దరం క్వైట్ ఆపోజిట్. అందుకని అతనికి చాలా జక్కంపూడి రామ్మోహన్ రావు ఏంటంటే అతను నన్ను పూర్తిగా నమ్మాడు. నాకు నిజంగా ఎలిజిబిలిటీ లేకపోయినా ఎందుకో నేనైతే అతని అభివృద్ధే కోరుకుంటానని అతనికి పూర్తి నమ్మకం. దానివల్ల మాకెప్పుడు విభేదాలు, తీవ్రమైనటువంటి విడిపోవలసినంత విభేదాలు ఎప్పుడు లేవు. జనరల్ బేసిక్గా జక్కంపూడి రామ్మోహన్ రావు అనేవాడు కొంచెం దుడుకు మనిషి తప్ప మంచివాడు. తర్వాత హార్డ్ వర్కింగ్, చాలా కష్టపడతాడు. 24 గంటలు సరిపోవు. అతను 65కి 66కి చచ్చిపోయాడు, కానీ పనిచేసిన గంటలు బట్టి లెక్కేసుకుంటే 100 ఏళ్ళు బతికేసాడు. అన్ని గంటలు పనిచేసేవాడు. అదొక కసి అంతే. ఒక నాకు రాజకీయంగా అసలు నేను మీటింగుల్లో మాట్లాడడం ఇంకోటి అన్నీ కూడా అతని వల్లే. ఎందుకంటే నాకు కొంచెం నేను ఇంట్రావర్ట్ లాగా షై. నాకు గతంలో కొత్త వాళ్ళతోటి, ఇప్పుడు కూడా కొత్త వాళ్ళతో నేను మాట్లాడలేను. తెలిసిన వాళ్ళతో కమ్యూనికేట్ చేయగలను, కానీ కొత్తగా పరిచయం చేసుకుని మాట్లాడడం ఇలాంటి వాటిలో కొంత. మీరు అంత నాన్ స్టాప్గా స్పీకింగ్ పవర్స్ ఉంది కదా, మీరు ఇంట్రోవర్ట్ అంటున్నారు. స్పీకింగ్ పవర్ వేరు, నేను మాట్లాడతానండి అని అడగాలి. అచ్చా, ఓకే, రైట్ సార్ నాకు కూడా ఒక ఛాన్స్ ఇప్పించండి డయాస్ మీద. అవకాశం ఇస్తే ఓకే, అవకాశం ఇస్తే మాట్లాడగలను, మీరు కానీ అవకాశం ఇవ్వడం అడగలేను. నా తరఫున అడిగేవాడు రాము అని అడగటం కాదు, ముందు నేను మాట్లాడకపోతే అసలు మీటింగ్ ఎరగనిచ్చేవాడు కాదు. అబ్బో, అంతా వాళ్ళంతా ఏమనుకునేవారంటే వీడు ఎగదొస్తున్నాడు, వాడిని రామ్మోహన్ ఒకటి వదులుతాడండి మీదకి, వాడు వచ్చి గొడవ చేస్తాడు. కానీ నిజం అది కాదు, వాడే ఒప్పుకునేవాడు కాదు. మాకు ఎప్పుడు 1972 ఆంధ్ర ఎడ్యుకేషన్ అంత ముందు నుంచి కూడా ఎప్పుడు పరిచయం అయిందో కూడా నాకు కరెక్ట్గా గుర్తులేదు. చాలా చాలా క్లోజ్ అయ్యాం. చాలా నా పట్ల అపారమైన గౌరవం ఉండేది. ఒక మంచి అతను యాక్చువల్గా సిక్ అవ్వడం చాలా దురదృష్టకరం. మినిస్టర్ అయినప్పటికే సిక్ అయిపోయాడు. అవును, ఆ సిక్నెస్ కూడా రేర్ సిక్నెస్. ప్రపంచంలో ఒక మొత్తం ఇప్పటికీ 10-15 మందికి వచ్చి ఉంటుంది. అమెరికా తీసుకెళ్ళాం కదా, అమెరికా కూడా వెళ్ళాను, నేను వెళ్ళాను. అతను డెఫినెట్గా హీ డిజర్వ్స్. అతను మీ ఇద్దరి మధ్య అసలు ఎటువంటి విభేదాలు ఎప్పుడు వచ్చినట్టు మాకైతే తెలియదు. ఎందుకు అంత గట్టిగా బంధం అలా కొనసాగిందంటే ఏం చెప్తారు? అంటే అతనికి నేను కాంపిటీషన్ కాదు, నేను అతనికి కాంపిటీషన్ కాదని ఇద్దరికీ తెలుసు. కాంపిటీషన్ కాకుండా సహజంగా ఇద్దరు మిత్రుల మధ్య ఏదో ఒక విభేదాలు వస్తూనే ఉంటాయి. అలాంటివి వచ్చి ఉండొచ్చు. ఆ విభేదాలు వేరు. మాట దాంతో ఏవో మాట ప్రతిదానికి అతనికి ఒక్కో చోట అనవసరంగా అగ్రెసివ్గా పోయేవాడు. నేను వద్దన్నా వినేవాడు కాదు. ఏదో ఇలాంటి జరిగినప్పుడు కొంచెం 2 రోజులు ఇంకా వద్దులేరా ఫోన్ నేను ఇష్టం వచ్చినట్టు చేసుకోని. తర్వాత మళ్ళీ 2 రోజులు అయ్యాక మళ్ళీ వచ్చేవాడు. వచ్చింది ఏం చేయమంటావు, అలా చేస్తే ఇలా చేస్తే అనేవాడు. అలాగే ఏదో ఇదంతా అతను చిన్నపిల్లాడి మనస్తత్వం.
కానీ అతనిలో ఉన్న రేర్ గుణం నాలో లేనిది ఏంటంటే ఎంత పనైనా చేయగలడు. రేపు పొద్దున్నలోగా ఒక 10 పేర్లు ఇచ్చి 10 మందిని పర్సనల్గా కలిసి ఒప్పించి రేపు మీటింగ్ తీసుకురావాలంటే ఒకడు ఆయన అమలాపురంలో ఉంటాడు, ఒక ఆయన తునిలో ఉంటాడు, మొత్తం అందరూ వెళ్ళి తిరిగేసేవాడు. తిరిగేసి ఎప్పుడు ఈ ఎమ్మెల్యే అయ్యాక కాదు, అంతకుముందు మోటార్ సైకిల్ వేసుకుని యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఆ కసి చాలా రేర్గా ఉంటుంది. చాలా కష్టపడేవాడు. అయితే ఇక్కడ ఇదే క్వశ్చన్ యాక్చువల్గా గోదావరి జిల్లాలో వైఎస్ రాజశేఖర రెడ్డికి మీరు జక్కంపూడి రామ్మోహన్ రావు గారు ఇద్దరికి ఒక మంచి ప్రాధాన్యత ఉండేది. రాజశేఖర రెడ్డి ఎప్పుడు అటువైపు వచ్చినా మిమ్మల్ని రామ్మోహన్ రావు గారిని ఇద్దరిని చూడకుండా ఆయన వెళ్ళేవారు కాదు, కలిసి కలవకుండా వెళ్ళేవారు కాదు. సో అటు 2009 సెప్టెంబర్లో ఎప్పుడైతే చాపర్లో ఈయన చనిపోయారో అప్పటికి ఈయన ఆల్మోస్ట్ చాలా సిగ్గా ఉన్నారు. సరిగ్గా మనుషులను కూడా మాట్లాడుతున్నారు కానీ మాట సరిగ్గా రావట్లేదు. నేను అప్పుడు సాక్షిలో ఉన్నాను. ఈ మరణ వార్త చెప్పడానికి వెళ్ళినప్పుడు చాలా తటపటాయిస్తూ చెప్పారు కుటుంబ విజయలక్ష్మి గారు వీళ్ళంతా. ఒకసారిగా షాక్గా గురయ్యారు, మాట్లాడలేకపోతున్నారు, మాట సరిగ్గా రావట్లేదు. అప్పటికే బాగా వీల్ చైర్ మీద ఉన్నారు. కళ్ళలో నీళ్ళు ఎలా తెచ్చుకోవడం ఇప్పటికీ గుర్తుంది నాకు. సో మీరు ఎలా చూసారు? ఒకవైపు మీ ఆప్తమిత్రుడు కోల్పోయాడు, ఒకవైపు మీకు సాన్నిహితంగా ఉన్న రాజశేఖర రెడ్డి, ఇద్దరు ఒకే సంవత్సరంలో ఆల్మోస్ట్ 2009. ఒక సంవత్సరం కాదు, అదే కొంచెం కొద్ది కాలానికి జగన్ పార్టీ పెట్టాకే పోయాడు. అవును, ఎగ్జాక్ట్లీ. అంటే ఈ రెండు అంటే ఇద్దరు ఒకేసారి, అటు మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయారు, ఇటు మీకు క్లోజ్గా మీతో పొలిటికల్ రామ్మోహన్ మరణం అనేది, రామ్మోహన్ ఫిజికల్గా చనిపోయాడు ఆ రోజు. కానీ అంతకుముందు 4-5 ఏళ్ళ నుంచి అతను ఆల్మోస్ట్ బెడ్ రిడెన్, కమ్యూనికేట్ చేయలేకపోయాడు. అవును, ఎగ్జాక్ట్లీ. మాట చాలా పోయింది, మాట అలా చాలా లోపల ఏం బాధపడ్డాడో నాకు తెలియదు. కానీ అతను ఆల్మోస్ట్ ఇన్వాలిడ్ అయిపోయాడు, వెజిటబుల్ అయిపోయాడు అంటారు, అలాగా పరిమితం అయిపోయాడు. అలా ఉండేవాడు అంతే. ఎగ్జాక్ట్లీ. నేను వెళ్ళినప్పుడు కూడా రాజశేఖర రెడ్డి చనిపోయారు అనే వార్త వినడానికి అది కుటుంబ సభ్యులు విజయలక్ష్మి గారు వీళ్ళంతా చెప్పడానికి వెళ్తున్నప్పుడు నేను అక్కడ ఉండి మాట్లాడే ప్రయత్నం చేద్దాం, అసలు ఆయన స్పందన, ఆయనతో అంత అసోసియేషన్ కదా అంటే కంట్లోంచి నీళ్ళు వస్తున్నాయి కానీ మాట రావడం లేదు. అలా షాక్లో అలా ఉండిపోయారు ఆయన. నేను ఇవాళకి మర్చిపోలేను నేను నా జీవితంలో. మృత్యువులు ఎవరు ఇప్పటి వరకు ఎవరికి కూడా సమాధానం దొరకని ప్రశ్నే మృత్యువు. అందరికీ తప్పదని తెలుసు, కానీ మనకేదో మన వరకు కొంచెం టైం ఉందిలే అని అనుకుంటుంటాం. ఎప్పుడేం జరుగుతుందో తెలీదు. రాజశేఖర రెడ్డి మరణానికి, జక్కంపూడి మరణానికి ఈ రెండు, జక్కంపూడి అలా డిటీరియేట్ అవుతూ బాధపడి రాజశేఖర రెడ్డి సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా. ఇప్పుడు నాకు రామ్మోహన్ రావు అనేవాడు అసలు అలాంటి జబ్బు వస్తుందని నేను ఎప్పుడు అనుకోలే. నాకు రావాల్సింది, ఎందుకంటే మంచి ఆరోగ్యం అవుతుంది. అవును, బాగా ఫిట్గా ఉండేవారు, చేసేవాడు. అలవాటు అప్రాత్రి ఎక్కడైనా జరిగిన వెంటనే ఏ దురలవాటు లేదు. ఎగ్జాక్ట్లీ. శుభ్రంగా తింటాడు, అదే దురలవాటు. బాగా ఏ శుభ్రంగా తినేవాడు. అతను తిండి కూడా ఎవరో పెద్ద ఎందుకంటే అంత పని చేసేవాడు. ఎగ్జాక్ట్లీ. ఫిజికల్గా కూడా ఎప్పుడు ఫిట్గానే ఉండేవాడు. కానీ ఎందుకు 2002, 2003లో అనుకుంటాను స్టార్ట్ అయింది. కొంచెం బ్యాడ్ లక్ అంతే. అదే కేవలం 2 ఏళ్ల వ్యవధిలో 2009లో 2011లో గుర్తొచ్చింది. 2 ఏళ్ల వ్యవధిలో మీ క్లోజ్ అసోసియేట్స్ ఇద్దరు ప్రాణాలతో మిగలలేదు. అప్పుడు నాకు రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడే ఇంట్రెస్ట్ పోయింది. ఇంకా పెద్ద అసలు నేను 2009 ఎలక్షన్ పోటీ చేయనని చెప్పాను నేను. ఎందుకంటే రాజశేఖర రెడ్డి బలవంతమే. ఎందుకంటే నేను అన్ని రకాలుగా వీక్ అయిపోయాను అప్పటికి. ఎందుకంటే రకరకాల ఇవి పెట్టారు ప్రచారాలు. నేను షెడ్యూల్ కాస్ట్కి వ్యతిరేకం, అంబేద్కర్ని తిట్టానని గుర్తుందండి. ఇంకా షెడ్యూల్ కాస్ట్ ఓటు అయిపోతే ఇంకేముంది కాంగ్రెస్కి. అవును. తర్వాత నాకు ఎక్కువ మంది జిల్లాలో ఫ్రెండ్స్ కాపులు, చిరంజీవి గారు పార్టీ పెట్టి అటే పోయారు. అవును, ప్రజారాజ్యం పార్టీ. కమ్మవారు మామూలుగా తెలుగుదేశంలో ఉంటారు. రామోజీరావు గారు గొడవ వల్ల ఆ ఎలక్షన్లో ఎలాగైనా వీడిని ఓడించాలనేటువంటి ఒక కృతనిశ్చయంలో వాళ్ళు ఉన్నారు. సరే, కమ్మవారు ఎలాగ వ్యతిరేకం కాబట్టి అదేం పెద్ద దానివల్ల జరిగే ప్రత్యేక అని 1% పెరగచ్చు అంతే. కాపులు దూరం అయిపోయారు, షెడ్యూల్ కాస్ట్ దూరం అయిపోయారు అనుకున్నాను. కానీ రాజశేఖర రెడ్డి గారు మరి సర్వే చేయించారు, ఏం చేయించారు, కానీ షెడ్యూల్ కాస్ట్ ఓటు మొత్తం నీకే పడుతుంది,
అలాగే పడింది. అందుకే నెగ్గాను నేను. అవును, మీకు మెజార్టీ బాగానే వచ్చింది కొంచెం. 2000 అవును పార్లమెంట్కి. అవును, పార్లమెంట్ మెజార్టీ ఇక్కడ గోపాలపురం అటు సైడ్ కూడా బాగానే అనపర్తి వచ్చింది. అనపర్తి మిమ్మల్ని save అనపర్తిలో చేసింది. అదే అనపర్తి అసలు యాక్చువల్గా వీళ్ళందరూ ఏమంటారంటే ఏదో సడన్గా అనపర్తి వచ్చేసిందండి. అది అనపర్తి మధ్యాహ్నం 12 గంటలకి డిక్లేర్ అయిపోయింది. డిక్లేర్ అయిపోయేటప్పటికి నేను 26,000 28,000 మెజార్టీలో మెజార్టీలో ఉన్నారు. రాత్రి వరకు తగ్గుతూ వచ్చి 2,000 ఆగింది. కాకినాడలో ఎప్పుడు కౌంటింగ్ జరిగింది. అట్ ఎనీ గివెన్ టైం నా అపోనెంట్ నాకన్నా ఎక్కువ ఓట్లు ఎప్పుడు రాలే. అవును, కరెక్టే. మీరు ప్రతి రౌండ్కి మీ మెజార్టీ తగ్గుతుంది తప్ప, బట్ యు ఆర్ ఇన్ మెజార్టీ. అది 1,500 కావచ్చు, 2,000 కావచ్చు, 3,000 వాళ్ళు కావచ్చు. మామూలుగా టీవీలో స్క్రోలింగ్ రౌండ్కి బాగా టెన్షన్ పెరిగిపోయేది అప్పుడు. టీవీలో స్క్రోలింగ్ చేసుకుని గోపాలపురంలో తెలుగుదేశానికి 12,000 మెజార్టీ అనగానే మనం కూడా మెజార్టీలోకి వచ్చాం. ఎందుకంటే నాకు సాక్షిలో ఉన్నప్పుడు నేమన్ భాస్కర్ గారే ఫోన్ చేసేవారు. ఏ అప్డేట్ చెప్పట్లేదు, ఏంటి ఏం చేస్తున్నావు, నువ్వు ఉన్నావా లేదా అక్కడ అని. సార్ చెప్తాను సార్, ఫైనల్ ఫిగర్ రానివ్వండి, ఆయన అయితే మెజార్టీలోనే ఉన్నారు. మరి మిగతా ఛానల్లో ఎలా వస్తుంది అంటే అని అడిగేవారు ఆయన. లేదు సార్, ఈజ్ అండ్ మెజార్టీ, కరెక్ట్ ఫిగర్ కాదు, కొద్దిగా ఓపిక పట్టని చెప్తాననేవాడిని. నేను ఇంత ప్రచారం చేసిన తర్వాత, అది కూడా ఈనాడు వ్యతిరేకంగా ప్రచారం అంటే మార్గదర్శి ఇష్యూ మెయిన్. ఎంత తెలివిగా చేస్తారంటే వాళ్ళు డైరెక్ట్గా వ్యతిరేకం. ఇతను నెగ్గడు, ఇద్దరు యాక్టర్లు అని ఎప్పుడు జరగలేదు ఇది. అవునవును, ఇండియాలోనే ఎక్కడ వినలేదు. అవును, అటు ఇద్దరు పెద్ద యాక్టర్లు. ఒక ఆయన రిచెస్ట్ యాక్టర్, ఒక ఆయన లోకల్గా మంత్రి చేసిన యాక్టర్. ఇప్పటికే కృష్ణరాజు మంత్రి చేశాడు ఆయన. అవునవును, తెలుసు, అప్పటికే చేశాడు ఆయన. ఇద్దరు వచ్చి ఉంటే ఏమో నిజంగా ఎక్కడైనా మీటింగ్ అంటే అరే మురళీమోహన్ అని అటే పోయేవారు జనం. ఇలా కృష్ణరాజు అని ఇటే పోయేవారు. ఏ విలేజ్కి వెళ్ళి మీటింగ్ పెడదాం అన్న. అలా ఏదో చివరి మోటార్ సైకిల్ వేసుకుని తిరిగాను మొత్తం. మీరు చూశారుగా, మోటార్ సైకిల్ వేసుకుని మొత్తం 7 నియోజకవర్గాలు తిరిగి. ఈ మధ్యలో సోనియా గాంధీ గారు వచ్చారంటే ట్రాన్స్లేషన్కి వెళ్ళాలి, రాహుల్ గాంధీ వచ్చాడంటే ట్రాన్స్లేషన్కి వెళ్ళాలి. ఈయన ఒప్పుకునేవాడు కాదు, రాజశేఖర రెడ్డి. ఇంకోళ్ళు ఎవరో ట్రాన్స్లేషన్. అవును, మీరే ఉండాలి. సార్ ఇక్కడ ఎలక్షన్ అంటే నీ మొహం చూసేవాడు ఓటేడు కానీ రా ముందని ఏదో నడిచింది. నో రిగ్రెట్స్ నడిచింది.